సంధ్యని సాంప్రదాయబద్ధంగా మనమే ఉరికంబం ఎక్కించేశాం లక్ష్మి. ఉరికంబం ఎక్కించేశాం. లక్ష్మి, గొప్పతనం ఏంటో తెలుసా? మనం చేసిన పొరపాటును కూడా మంచి అని రుజువు చేయాలని ప్రయత్నిస్తుందే తప్ప తన బాధల గురించి, మెట్టినింటి కష్టాల గురించి ఎప్పుడూ బయటపడలేదు సంధ్య. అది ఆత్మగౌరవం అంటే, అది గుండె నిబ్బరం అంటే. ఇది మాత్రం అబద్ధం కాదు లక్ష్మి. మనం సంధ్య మీద పెంచుకున్న ప్రేమ అంత నిజం. ఎంత పెద్ద కష్టమైనా సరే ఎదిరించి మరీ ధైర్యంగా నిలబడుతుంది చూడు. అదే ప్రస్తుతానికి నీకు నాకు ఊరట. సంధ్యకి ఆ ఇంట్లో సపోర్టుగా ఆకాష్ నిలబడకపోవచ్చు, కానీ పైవాడున్నాడు లక్ష్మి. సంధ్య లాంటి అమ్మాయికి సహాయపడకపోతే ఆ దేవుడి ఉనికికే ప్రమాదం. అందుకే తప్పకుండా తోడుంటాడు. సంధ్యకేం కాదు. నువ్వు కూడా నాలానే ధైర్యంగా ఉండు. ఏమ్మా, వంట చేస్తున్నావా? అవును పిన్ని గారు. కాస్త ఉప్పు కారం చూసుకుని వెయ్యమ్మా. రుచిగా లేకపోతే ఆకలి చచ్చిపోతుంది. నేనెంత బాగా చేసినా మీ అమ్మాయి చేతి రుచి నాకు రాదండి. ఏదో నాకొచ్చినట్టు చేస్తాను. ఇష్టం లేకపోతే బయటికి తీసుకెళ్లడానికి మీ అల్లుడు గారు ఉన్నారు కదా. అబ్బో, ఈ మాటలకేం తక్కువ లేదు. పూర్వజన్మలో తెలిసి తెలియక బంగారు పూలతో పూజ చేసినట్టున్నావు. అందుకే కోట లాంటి ఇంట్లో మహారాణి భోగాలు అనుభవిస్తున్నావు. అవును, ఈ జన్మలో పూజలు ఏమైనా చేస్తున్నావా? అసలు అలవాటు ఉందా నీకు? చిన్నప్పుడే మా ఇంట్లో నేర్పించారండి. పోన్లేమ్మా, మంచి పనే చేశారు. అయితే ఈ ఇంట్లో నువ్వు మొక్కాల్సింది దేవుణ్ణి కాదు, మా అమ్మాయిని. అదే ఉండుంటే నువ్వెక్కడా, నీకు భోగాలెక్కడా? అయినా మా అల్లుడు గారు నీలో ఏం చూసి చేసుకున్నాడో ఎప్పటికీ అర్థం కావడం లేదు. పినిగారు, నేను ఈ వంట పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి. కాస్త నన్ను ప్రశాంతంగా వదిలేస్తారా? ఎవరు ఎవరిని వదిలేస్తారో నువ్వు నేను కాదు, ఆ దేవుడే తేలుస్తాడు. సంధ్య విషయం నేను చూసుకుంటాను. మీరు ఇక్కడే ఉండిపోండి మావయ్య. అది ప్రత్యేకించి చెప్పాలా? నేను మీ అత్తయ్య నీకోసమే ఇక్కడే ఉండాలనుకుంటున్నాం. అల్లుడి మీద మీ ప్రేమ అస్సలు తగ్గలేదండి. మావయ్య, తమ్ముడు ఎలా ఉన్నా? నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? మా అల్లుడి దయ వల్ల మేం బాగానే ఉన్నాం. మావయ్య కూర్చోండి. ఏంట్రా నువ్వు? మీ మావయ్య గారు వచ్చిన కనీసం ఒక మాట కూడా చెప్పలేదేంట్రా? సారీ మావయ్య, మర్చిపోయాను. మావయ్య కాదు, అత్తయ్య కూడా వచ్చారు. బాగున్నారా మరిది గారు? వదిన గారు, షుగర్ అటాక్ అయినా ఏమాత్రం తగ్గకుండా మంచి దిట్టంగా ఉన్నారు. ఏం దిట్టంలే బాబు, లోపల రోగాలకి ఒళ్ళు కుళ్ళిపోతుంది, పైకి మాత్రం కొవ్వల కనపడుతుంది. అన్నయ్య గారు, అడగడం మర్చిపోయాను. మీరు లంచం తీసుకుని ఏసీబీ వాళ్ళకి దొరికిపోయారు కదా, ఆ కేసు ఏమైంది? జైలా బెయిలా? బెయిల్ దొరికిందిలే తమ్ముడు. అంటే మిమ్మల్ని నిజంగానే అరెస్ట్ చేశారా? అబే, అదంతా గిట్టర్ వాళ్ళు చేసిన పని అల్లుడు గారు. అందుకే కదా ఈజీగా బెయిల్ వచ్చింది.
ఇంకో విషయం, మీ రెండో అమ్మాయి ఎవరితోనో లవ్ ట్రాక్ నడిపి ఆ తర్వాత అదేదో అయ్యిందిలే కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకులే మరిది గారు. నిజమేలండి, మీ సీక్రెట్స్ ఏవి మీకుంటే నాకెందుకులేండి. అవునరా ఆకాష్, ఇంతకీ సంధ్య ఎక్కడా? గుడ్ మార్నింగ్ బాబాయ్. తను గుడ్ మార్నింగ్ సంధ్య. రండి బాబాయ్, అందరూ టిఫిన్ చేద్దురు కానీ. రండి రండి మావయ్య. ఏం టిఫిన్ చేసావమ్మా? పెసరట్టు ఉప్మా. వావ్ సూపర్, ఇంకెందుకు ఆలస్యం, దడలాడిచ్చేద్దామమ్మా. నాకదొద్దు, ఇది వెయ్యి. కూల్, అద్భుతం. అరే వా, ఏం టేస్ట్ అమ్మా. ఈ పెసరట్టు ఉప్మా కాంబినేషన్ కనిపెట్టినోడు కూడా ఇంత టేస్ట్గా చేసున్నాడు. ఊరుకోండి బాబాయ్, మీరు మరీ ఓవర్ చేస్తున్నారు. ఓవర్ కాదమ్మా, నిజమే చెప్తున్నాను. ఇంత అద్భుతమైన పెసరట్టు తిని బాగోలేదని ఎవరైనా అంటే ఒక్క దెబ్బతో 32 పళ్ళు ప్లేట్లో రాలేలా కొట్టాలి. ఏమంటారు అన్నయ్య గారు? అవునవును నిజమే, నీ పర్సనాలిటీకి 32 పళ్ళు ఏంటి, 64 పళ్ళు రాలగొట్టగలవు. అమ్మమ్మమ్మ, నేనెప్పుడు వచ్చేవాడే సంధ్య, నన్ను కాదు. పాపం పాతోళ్ళను గుర్తుపెట్టుకుని మరీ ఇంటికొచ్చారు కదా, వాళ్ళిద్దరికి తల రెండట్లు వెయ్యి. వదిన గారు, పెసరట్టు మీకు నచ్చిందా? అబ్బో చాలా బాగుంది మరిది గారు. అన్నయ్య గారు, బెయిల్ దొరికిందంటే కోర్టు పనులు అవి చాలా ఉంటాయనుకుంటాను. మీరు వచ్చి చాలా రోజులైనట్టుంది, పర్లేదా? లేదంటే ఈ రోజు రేపు వెళ్ళిపోవాలా? రేపు కదా తమ్ముడు, ఈరోజే సాయంత్రమే వెళ్ళిపోవాలనుకుంటున్నాం కదా అనసూయ. సంధ్య, నువ్వేంటమ్మా సైలెంట్గా ఉన్నావు? మీ ఆయన అత్తమామలు రాక ఇంటికొచ్చారు. పోలీస్ కేసు కోసం వాళ్ళేదో తొందరపడుతున్నారు అనుకో. కొన్ని రోజులు ఉండమని నువ్వైనా చెప్పొచ్చు కదా. బాబాయ్ గారు, సడన్ గా సాయంత్రం బయలుదేరడం ఎందుకు? రేపు ఉదయాన్నే టిఫిన్ చేసి వెళ్ళండి. అలాగే. మీరు వచ్చి ఇన్ని రోజులైంది, పోలీస్ కేసు గురించి నాకు ఒక మాట కూడా చెప్పలేదేంటి? అంటే అది పరువు తీసుకునే మాటలు మీకు చెప్పడం ఎందుకని ఊరుకున్నాం బాబు. ఊరుకోవడం ఏంటి? నేను నా వాళ్ళు అనుకున్న తర్వాత మీరు కూడా అంతే అభిమానంగా ఉండాలి. అన్ని విషయాలు నాకు చెప్పాలి. అంతేగాని ఇలా సీక్రెట్స్ మెయింటైన్ చేయడం నాకు అస్సలు నచ్చదు. అయ్యో బాబు, 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 అల్లుడు గారు, బాబు. అది అల్లుడు గారు, ఈ కేసు గురించి మీరు ముందే చెప్పుంటారని నేను అనవసరంగా లీక్ చేశాను. ఆకాష్ కోపానికి కారణమయ్యాను. చిచి చిచి ఛ. అన్నయ్య గారు, ఈ కేసు గురించి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయండి. నాకు తెలిసిన మంచి లాయర్లు చాలా మంది ఉన్నారు. అక్కర్లేదు, మా వాళ్ళు బాగానే మేనేజ్ చేస్తారు. అవునా? అయితే ఓకే ఓకే, తినండి తినండి. అన్నయ్య గారు, ఇంకో విషయం, నాకు తెలిసిన ట్రావెల్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. టికెట్ దొరకలేదని మీరు ప్రయాణం వాయిదా వేసుకోనక్కర్లేదు. రేపు ఉదయానికి నేనే మీకు 2 టికెట్లు బుక్ చేస్తాను. వదిన గారు, మీరేమంటారు?
అంతా దగ్గరుండి చేస్తాను అంటే వద్దని ఎందుకు ఆపుతాను బాబు? సరే సరే, అలాగే కానివ్వండి. అంతా మీ అభిమానం. అన్నయ్య గారు, వదిన గారు, నేను ఆఫీస్కి వెళ్తాను. మీరు ఊరు వెళ్ళిన తర్వాత మీకేమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. అమ్మా సంధ్య, థ్యాంక్స్ ఫర్ ద ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్. లేదు బాబాయ్, మీరు వచ్చినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అన్నయ్య గారు, వదిన గారు, వెళ్ళొస్తాను. ఉమ్. బాబాయ్, ఇంకొక దోశ వేయమంటారా? ఇంకేం వద్దమ్మా, సరిపోయింది. ఆ, సంధ్య, వదలండి. ఎందుకు వదలాలి? ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు. అయితే మాత్రం ఇలా వెనక నుంచి వచ్చి హగ్ చేసుకుంటారా? నేనేమైనా చేస్తాను, నాకు ఆ హక్కు ఉంది. కానీ నువ్వు చేసిన పనికే నా చెవులు చూడు ఎలా పగిలిపోయాయో. నార్మల్గానే ఉన్నాయే. నీ కంటికి కనిపించట్లేదేమో గానీ ఈ తల చూడు ఎంత వాచిపోయిందో. నాకు అర్థం కావడం లేదండి. నేను కూడా అలా అన్నందుకే మా మామయ్య, అదే మీ బాసు, నాకు 2 గంటలు క్లాస్ పీకాడు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పాలి, కానీ ఆఫీస్లో బాస్కి, అదే మీ బాబాయ్కి కంప్లైంట్ చేయడం ఏంటి సంధ్య? చాలా సిల్లీగా ఉంది. కొడుకు లాంటి వాడన్న సంగతి కూడా మర్చిపోయి చెవులు పగిలేట్టుగా తిట్టి తల వాచిపోయేట్టుగా సలహాలిచ్చాడు. ఆ మాటలకు నాకు బీపీ రేజ్ అయి పట్టరాని కోపంతో నువ్వెక్కడున్నా వచ్చి తిట్టాలనిపించింది, కొట్టాలనిపించింది. కానీ నేను అలా చేయనుగా, బికాజ్ యు ఆర్ మై లవ్లీ వైఫ్. అందుకే అవన్నీ మర్చిపోయి గుమ్మం బయటే వదిలేసి నిన్ను ప్రేమగా హగ్ చేసుకుంటుంటే నువ్వేమో పట్టించుకోకుండా పక్కకు తోసేస్తున్నావు. సారీ అండి. నోర్మై! అని అంటాననుకున్నావా? నో, నెవర్. మనం భార్యాభర్తలం సంధ్య. ఎవరో పరాయి వాళ్ళలాగా సారీ చెప్పుకోకూడదు. శారీ గురించి ఆలోచించాలి. ఏంటి ఇంత డీటెయిల్డ్గా నా ప్రేమను చెప్పిన తర్వాత కూడా నువ్వింకా కోపంగా ఉన్నావా? ప్లీజ్ సంధ్య. ఏమైంది సంధ్య? ఈ కన్నీళ్ళేంటి? వెంటపడి పెళ్లి చేసుకున్నదే నాకు ఇలాంటి బ్రతుకు ఇవ్వడం కోసమేనా? వేట నా హాబీ సంధ్య. మా ఊరి పక్కనే ఒక ఫారెస్ట్ ఉండేది. అక్కడ రకరకాల వైల్డ్ యానిమల్స్ ఉండేవి. నేను ఇష్టం వచ్చిన జంతువును వేటాడేవాణ్ణి. కానీ సిటీలో వేటాడడానికి నాకు జంతువులు లేవు. నీలాంటి అందమైన ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిలు తప్ప. జంతువుకి నాకు, ప్రేమకి వేటకి తేడా తెలీదన్నమాట. అంతే కదా? అవును. అని అంటాననుకున్నావు కదూ? అనను. ఎందుకంటే నిందలు నిజాల గురించి మాట్లాడుకుంటూ ఈ రాత్రి మొత్తం మాటలతోనే గడిపేయటం నాకిష్టం లేదు సంధ్య. ప్లీజ్ సంధ్య, నేను ఎవ్వరిని ఎప్పుడు దేనికోసం రిక్వెస్ట్ చేయలేదు.
బట్ ఈరోజు నిన్ను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నన్ను అర్థం చేసుకో. మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలి కానీ నన్ను మాత్రం మీరు అర్థం చేసుకోరు. చేసుకున్నాను సంధ్య, పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టే నీ మీద రోజు రోజుకి ప్రేమ ఎక్కువవుతోంది. నేను నమ్మను. మా అత్తమామలు మా మాజీ అత్తమామల మీదున్న కోపం నా మీద చూపిస్తున్నావా? అలా ఏం లేదండి. నేనంటే ఎందుకు లేదు సంధ్య, నీ వెంట పడి ప్రేమించిన వాణ్ణి, నీ మనసు నేను తెలుసుకోలేనా? నన్ను చూడాలని వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అల్లుడిగా నా మేనర్స్. కానీ అది నీకు నచ్చలేదు. మా అత్తమామలు ఏసీబీ కేసు గురించి దాయటం నాకు కూడా నచ్చలేదు సంధ్య. అలా అని నేను వాళ్ళ మీద కోపడలేను. అందుకే ప్రాబ్లం ఏదైనా నేను నీ మీద అరుస్తున్నాను, నిన్ను హర్ట్ చేస్తున్నాను. నువ్వు నా భార్యవి సంధ్య. నిన్ను నవ్విస్తాను, ఏడిపిస్తాను, సుఖపెడతాను, కష్టపెడతాను. నా ఎమోషన్ ఏదైనా సరే దాన్ని ప్రేమతో అర్థం చేసుకుంటే మన మధ్య ఏ సమస్య ఉండదు. ఎనీహౌ, వాళ్ళిద్దరూ రేపు వెళ్ళిపోతామని చెప్పారు కాబట్టి ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయినట్టే. అసలు ఇవన్నీ కాదు సంధ్య. నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయి. ఏంటది? ఇంత అందమైన రాత్రిని చీకటితో కలిసి ఎంజాయ్ చేయకుండా మన రూమ్లో లైట్ ఆన్లో ఉండడం కరెక్టా? ఇదేనా మీ ప్రశ్న? ఎస్. ఆ లైట్ నువ్వు ఆఫ్ చేస్తావా, నేను చేయాలా? వావ్, గ్రేట్. ఇలా చెప్పగానే అలా ఆర్పేసావే. అయ్యయ్యో, నేను కాదండి, కరెంటు పోయినట్టుంది. ఓ అవునా? అంటే ప్రకృతి కూడా మనకి కోఆపరేట్ చేస్తుందన్నమాట. ఐ లవ్ యూ సంధ్య. ఈరోజు ఏం వండాడో మా బాబ్జీగాడు. వాసన బాగానే ఉంది, రుచి ఎలా ఉంటుందో ఏంటో. బాబ్జీని ఏదో ఒకటి అనకపోతే నీ కోసిపోదు. పాపం, ఎంత రుచిగా ఉండినా కమెంట్ చేస్తూనే ఉంటావు. వాడిని కామెంట్ చేయటం నా జన్మ హక్కు. కావాలంటే చూడు, మెడలో లైసెన్స్ కూడా ఉంది. మొత్తానికి ఎండి బాబాయ్ నీకు సపోర్ట్గా నిలబడ్డారనమాట. అవును దివ్య, అందుకే ఈరోజు కొంచెం రిలీఫ్గా ఉన్నాను. చాలు చాలయ్యే, అంత చేస్తున్నా అయితే. ఇగోయ్యా సంధ్య, అటు చూడు. ఎట్లుంది బోటి కూర? మా దొరక చేస్తే ఏదైనా సరే అదిరిపోవాల్సిందే, పేరు పెట్టలేం కదేంటి. కొద్దిగేసుకో అయ్యా. చాలు చాలు చాలు, అంతా నానే తినేస్తే నువ్వేడు తింటావేటి? నువ్వు తినయ్యా. నువ్వు గట్ల కడుపు నిండుగా తింటే నా మనసు నిండుతాది, ఆకలి కూడా తీరిపోతాది. ఈ కథలు నా కాడ చెప్పుకో. దా నువ్వు కూడా తిందు గాని. నిన్న ముందుకు డబ్బులు అడిగితే నేదన్నావో, బోటికి డబ్బులు వచ్చినాయేటి? మందు తాగితే మైండ్ చెడిపోద్ది, గందుకే ఇవ్వను. నీకు నచ్చిన కూర తింటే ప్రేమ పెరుగుతుంది, గందుకే వండినా. నీకు తెలివితేటలు మెండుగా పెరుగుతున్నాయి కదేంటి? దా పట్టు. చాలయ్యా, నువ్వు తిను. ఏటి ఇదంతా నానే తినేస్తే డ్యూటీ కాదు, దొన్న పోత తొంగుంటాను కదేంటి?
దివ్య, ప్రేమించడం గొప్ప కాదు, ఆ ప్రేమని అర్థం చేసుకోవడం కూడా రావాలి. అప్పలకొండ దుర్గా చూడు, చిన్న చిన్న గొడవలు ఎన్ని పడ్డా ప్రేమలో మాత్రం ఒకరికొకరు భలే పోటీ పడతారు. ప్రేమ గురించి నేను మాట్లాడను, కానీ నీకు తెలియంది కాదు కదా. నా గతం గురించి కాదు దివ్య, ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాను. చెప్పాలంటే ఒక్కోసారి ప్రేమకి అర్థం కూడా మర్చిపోతున్నాను. పెళ్లికి ముందు అంత వెంటపడి పెళ్ళయ్యాక ఇంత మారిపోయాడంటే? అదొక $1 మిలియన్ క్వశ్చన్ దివ్య. ఆన్సర్ నాకు కూడా తెలీదు. అప్పుడే కోప్పడతాడు, నీకు నన్ను అర్థం చేసుకోవడం రాదు అంటాడు. కాసేపటికి నువ్వే నా ప్రాణం, నీకన్నా నాకెవ్వరూ ఎక్కువ కాదు అంటాడు. ఇంతకు ముందు కోప్పడింది ఈ మనిషేనా అన్నట్టు బిహేవ్ చేస్తాడు. ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటాడు. తప్పు చేయకపోయినా నింద వేసినట్టు మాట్లాడతాడు. ఆ మాటలు కూడా కన్నింగ్గా, సెటారిక్గా ఉంటాయి. కానీ అవన్నీ మర్చిపోవాలని ప్రేమ ఒలకబోస్తాడు. మా కాపురంలో ప్రేమ కన్నా కన్ఫ్యూజన్, కోపాలే ఎక్కువ దివ్య. ఈ విషయంలో మన బాస్లా నీకు సపోర్ట్లా ఉండడం తప్ప ఏ సలహా ఇవ్వాలో నాకు తెలియడం లేదు సంధ్య. నీ సలహా కోసం నా బాధ చెప్పలేదు. షేర్ చేసుకుంటే మనసులో భారం తగ్గుతుందని పంచుకున్నాను. ఇదంతా అంకుల్కి తెలుసా? లాస్ట్ టైం ఉసిరి ఆవకాయ తెచ్చినప్పుడు కళ్ళారా చూశారు కదా, బాగానే అర్థం చేసుకునుంటారు. పాపం అమ్మకి తెలిస్తేనే తట్టుకోలేదు. ఆ ఆంటీకి మ్యాటర్ మొత్తం నేను లీక్ చేశానని చెప్తే సంధ్యని ఇంకా బాధ పెట్టిందని అవుతాను. అందుకే సైలెంట్గా ఉంటే బెటర్. ఈరోజు మా ఇంటికి వెళ్ళావా? అమ్మతో మాట్లాడావా? హా, మాట్లాడాను. ఇంతకు ముందు కంటే కాలు నొప్పి కొంచెం తగ్గింది. కాలు నొప్పి ఏంటి? ఏమైంది? నిన్నే అడుగుతుంది. అమ్మకేమైందో చెప్పవే. ఆ ఆంటీ మెట్ల మీద నుండి దిగుతుంటే కాలు బెనికింది. సంధ్య ఎక్కడా? వాళ్ళమ్మని చూడ్డానికి పుట్టింటికి వెళతాను అని చెప్పింది.